ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలపెట్టిన శాంతియుత ర్యాలీని వార్తా సేకరణలో భాగంగా చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం విశాఖ జీవీఎంసీ కార్యాలయ సమీప ప్రాంతంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టులపై దాడులు మాత్రం ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ర్యాలీని చిత్రీకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల యొక్క హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి ఎల్ఐసి భవనం సమీపం అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్కు వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు, పత్రికా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జేఏఎఫ్ యూనియన్ మద్దతు తెలిపింది. అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిసేందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. అలాగే ఏజేఎఫ్తో పాటు మన జై యూనియన్ అనేది ఒక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మాత్రమే కాదు, పత్రికా ఛానల్, శాటిలైట్ ఛానల్, అలాగే న్యూస్ వార్తలు సేకరించే ప్రతి జర్నలిస్టుకు పూర్తిగా అన్ని సమయాల్లో కష్ట సుఖాల్లో అండదండలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జర్నలిస్టుల కార్యక్రమాలకి ఏ కార్యక్రమానికైనా మమ్మల్ని ఆహ్వానిస్తే మీతో పాటు మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి తరపున మేము కూడా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాం. పోరాటానికి వెనకాడం, హక్కుల పరిరక్షణకు పోరాడతాం, రాజ్యాంగ హక్కులు పరిరక్షించేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జై చాలు మీరు వచ్చండి, వాళ్ళు తీద్దాం. వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పోరాటం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తాం. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ పోరాటానికి నిరంతరం పోరాటం చేస్తాం. వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జై యూనియన్, వర్ధిల్లాలి జై యూనియన్. మన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇందులో రాదేట్ లాంగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి నిరసన దాడిని నిరసిస్తూ విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి జై యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటానికి ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి ఐకమత్య భావంతో మన హక్కులను పరిరక్షించుకునేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మనందరూ తోడవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతులిచ్చి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన పోలీసు ఉన్నతాధికారులకి, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే ప్రభుత్వ అధికారులందరికీ జై యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలందరికీ ప్రతి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్త పూర్తిగా అందరికీ విస్తరించాలని ఈ సందర్భంగా వినయపూర్వకంగా కోరుతున్నాం. జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్, జై యూనియన్. అందరికీ నమస్కారం అండి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని మేము ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో మా యూట్యూబ్ జర్నలిస్టులు అందరం కూడా స్వచ్ఛందంగా ర్యాలీని
ప్రకటించడం జరుగుతుంది. జర్నలిస్టులందరూ ఇంకా ఐక్యతని కాపాడాలి. జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. జర్నలిస్టులపై ఈ నైతిక దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖండించాలి. జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి. జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. జర్నలిస్టులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి సాధక బాధలను తన కలంతో కానీ గలంతో కానీ ప్రభుత్వానికి, ప్రజలకు, రాజకీయ నాయకులకు నిరంతరం అప్రమత్తం చేస్తూ తన విధి నిర్వహణను చేస్తూ ఉంటారు. అటువంటి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి ఈ విధంగా జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరి తరపు నుంచి మా యూనియన్ మొట్టమొదటిగా మద్దతు తెలుపుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుడు కూడా దీనిపై ముక్త కంఠంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం వేటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సంజయ్ రెడ్డి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం. జై జర్నలిస్టుల ఐక్యత, జర్నలిజాన్ని, జర్నలిస్టుల కోసం కొత్త చట్టం, ఎవరైతే జర్నలిస్ట్ యొక్క విధి నిర్వహణని ఆటంకం కలిచారో అతన్ని, జర్నలిస్టులకు గౌరవం. జై హింద్. చెప్పండి, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యనారాయణ. ఈ జై యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇప్పటికే జై యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూట్యూబ్ జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని జై యూనియన్లో భాగస్వామ్యం అయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులందరూ ఏకతాటపైకి వచ్చి జై యూనియన్లో సంఘటితమై ఈ యూనియన్ బలోపేతానికి కృషి చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తామని, జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి మనం ప్రత్యేక స్థానం కల్పిద్దామని అందరూ ఈ సందర్భంగా వినియోగించుకున్నాను. జై యూనియన్ అందరికీ ఆహ్వానం పలుకుంది. అందరూ రండి, సంఘటితం కండి, సమాజాన్ని రక్షించుకుంటాం. జై యూనియన్. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. యూట్యూబర్స్ చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి జేఏఎఫ్ యూనియన్ మద్దతు తెలిపింది. అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ఏజేఎఫ్తో పాటు మన జై యూనియన్ అనేది ఒక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ మాత్రమే కాదు, పత్రిక ఛానల్, శాటిలైట్ ఛానల్, అలాగే న్యూస్ వార్తలు సేకరించే ప్రతి జర్నలిస్టుకు పూర్తిగా అన్ని సమయాల్లో కష్ట సుఖాల్లో అండదండలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జర్నలిస్టుల కార్యక్రమాలకు ఏ కార్యక్రమానికైనా మమ్మల్ని ఆహ్వానిస్తే మీతో పాటు మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి తరఫున మేము కూడా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాం. పోరాటానికి వెనకాడం, హక్కుల పరిరక్షణకు పోరాడతాం, రాజ్యాంగ హక్కులు పరిరక్షించేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జై జై.